చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ ఇష్యూలో మీ చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా అంటే ప్రెస్ మీట్ అంటే అలాగే ఉంటది. లేదంటే నువ్వు చెప్పే పాఠం అంతా ఇంటానికి వస్తారనుకుంటున్నావు. ఇంటల్లో ప్రెస్ మీట్ లో అడుగుతారన్న క్వశ్చన్ అడగకుంటే ఎలా ఉంటారు? మధ్యలో ఆగండి ప్రోమిస్ అయిపోతుంది. సింగర్వా అది ఏ సినిమాలోని ఒక అతను ఉంటాడు, క్యారెక్టర్ ఉంటది, నత్తి మాట. అతని పేరు చెప్పమంటే తాత అని తిరణ్ కుమార్ అంటాడు. ఏం చేస్తావా అంటే నేను సింగర్ని అంటాడు. ఒక పాట పాడంటే తల్లల్లో తల్లు పెట్టి చూడు అంటాడు. అలాగా మళ్ళీ మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఫ్లో పాడుతా అంటాడు. మళ్ళీ మా ఫస్ట్ నుంచి పాడతాను అంటాడు. సేమ్ అలాగే ఉన్నావు నువ్వు పెట్టేది ప్రెస్ మీట్ అంటారు. ప్రశ్నలు అడగకుండా ఎలా ఉంటారు? నువ్వు విన్నాలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు కూడా మాకు ఇవాళ అర్థమైంది. అడిగిన ప్రశ్నలకి సమాధానం మన దగ్గర ఉండదు. మళ్ళీ అక్కడ కవర్ చేస్తున్నాడు. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం ఆంధ్రజ్యోతి అడగకూడదేటి? అడగకూడదా? నీ సాక్షి వెళ్ళలేదా? నీ సొంత పత్రిక వెళ్ళేది కాదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినా, లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినా మన సాక్షి వెళ్ళి క్వశ్చన్లు అడిగేది కదా. లేదు అడగమాకని మీరు అలా ఉన్నానని చెప్పేసి ఏ రోజు అన్నాడా లోకేష్ గారు? అన్నాడా? లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ మాట అన్నారా? ఆ పదం వాడారా? మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ చెప్పేవాళ్ళగా ఇందాక ఎక్కడ ఆపేసాం మనం? ఎక్కడ ఆపలేదు, అక్కడే ఉన్నావు నువ్వు. నీకు వచ్చిందే 4 మొక్కలు, దాన్నే ముందు వెనక ముందుకి చెప్తావు అన్న. 10 ఏళ్ల బట్టి చూస్తున్నావు నిన్ను. నీ దగ్గర ఉండే 4 మొక్కలు. ఒకటే స్క్రిప్ట్ ఉంటది, ఒకటే ఈనాడు, TV5, ఆంధ్రజ్యోతి అని చెప్పేసి అని ఆ 3 పత్రికల పైన 3 ఛానల్స్ పైన ఎడుతావు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ గురించి మాట్లాడతావు. తర్వాత తూతూ మంత్రంగా ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి ఒక 4 నిమిషాలు మాట్లాడతావు. అంతేనా? ముందు 4 నిమిషాలు మినహాయించేస్తే, నువ్వు మొదట మాట్లాడే 2 నుంచి 4 నిమిషాల మధ్యలో తీసేస్తే మిగిలిన గంట మాట్లాడినా, అరగంట మాట్లాడినా ఎప్పుడు మాట్లాడేదే కదా. కొత్తగా మాట్లాడేది ఏమైనా ఉంటుందా? ఉండదు. సరిగా మీడియా ప్రతినిధి అడిగే ప్రశ్నకు మన సమాధానం వేళంగానే మళ్ళీ పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాలి. ఇక్కడికి వచ్చి సిగ్గు పెంచట్లా? నువ్వు 5 ఏళ్ల కాలం పాటు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే మాకు ఇప్పుడు అర్థమైందన్నమాట. ఫ్లో మిస్ అయిపోద్దట. ఏది ఫ్లో మిస్ అయిపోయి? నువ్వు సింగర్వా లేదంటే నేను పాఠాలు చెప్తున్నా ఫ్లో మిస్ అయిపోవడానికి? నువ్వు ఒక రాజకీయ నాయకుడివి. నువ్వు పరామర్శకి వెళ్ళి పథకాల గురించి మాట్లాడినప్పుడే అర్థమైపోయింది, పూర్తిగా బుర్రపోయింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టావు. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఇదే ఏడుపు. నన్ను ఎవరు ఏమి అడగకూడదంటే కుదరదన్నా, అడుగుతారు. పక్కన అంబటరాంబాబు బాబు ఆపండి, ఆ ఫ్లో మర్చిపోతాడే బాబు అంటాడు. ఆ అంబటరాంబాబు రియాక్షన్ ఇస్తే నాకు అలాగే అనిపించింది. చెడగొట్టేసాడు దీని అక్కడికి వచ్చింది 4 మొక్కలు. అవి కూడా ప్రిపేర్ అయ్యి వస్తాడు. వీడి మధ్యలో అడిగేసి ఇక్కడ ఆగిపోద్ది బండిది. అది నీ తెలివితేటలు. మీడియా అడగకూడదు. మనం ప్రిపేర్ అయిపోయి చదివేసి పాఠం అబ్జెక్ట్ వెళ్ళిపోతాను కాదు. ప్రెస్ మీట్ పెట్టిందే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు తీసుకొచ్చి నేను క్వశ్చన్లు అడగరు అక్కడ. అవునా? జరిగిన సంఘటన గురించే ప్రశ్నలు అడుగుతారు. ప్రజల్లో ఉన్న సందేహాలు వాళ్ళ రూపంలో, ప్రశ్నల రూపంలో వాళ్ళు అడుగుతారు. ఇగో ప్రజలు ఎలా అనుకుంటున్నారో, ప్రజల్లోకి ఇలాంటి సంకేతాలు వెళ్తున్నాయి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి నిన్ను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పగలగాలి. దానికి 4 పేపర్లు పట్టుకొచ్చి రాసుకుని వెళ్ళిపోతాం, చదివేస్తానంటే కుదురుతుంది అక్కడ? కుదురుద్దా? ప్రతిదానికి పెద్ద పెద్ద డైలాగులు, పైగా కవర్ చేస్తున్నారు అక్కడే. అంటే అడిగిన వ్యక్తి ఆంధ్రజ్యోతి అని చెప్పేసి అందరికీ తెలియాలి. ఆంధ్రజ్యోతి అంటే జగన్మోహన్ రెడ్డికి పడదు, జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రజ్యోతికి పడదు. మాకు ఈ 3 ఛానల్స్ వ్యతిరేకం కాబట్టి ప్రజల్లోకి మళ్ళీ తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి అయితే మాత్రం ఆయన అడిగిందని సమాధానం వెళ్ళామని ఎక్కడ మధ్యలో నిన్ను ఆపేశారా? మరి మాటల పెద్ద అనర్గళంగా మాట్లాడే వ్యక్తి అని చెప్పేసి నువ్వు మధ్యలో నిన్ను ఆపేస్తారు. నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది ఇదే వీడియో. నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది, నిన్న సాయంత్రం నుంచి ట్రోల్ అవుతుంది. స్క్రిప్ట్ మర్చిపోయాడు అని చెప్పేసి నేను ముందు నుంచి చెప్తున్నా. నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు ఇంటికాడ ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాడు. ప్రిపేర్ అయ్యి వచ్చేసి ఆ 4 ముక్కలే మాట్లాడతాడు. ఏదైతే మాట్లాడాలనుకున్నాడో అదే మాట్లాడతాడు. ఆదుర్ సినిమాలో ఎన్టీఆర్ లాగా 3 డైలాగులు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయని చెప్పేసి 3 డైలాగులు ఉంటాయి. అలాగా అంతకుమించి ఎక్కువ మాట్లాడుతూ మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది అంటాడు కదా. అలాగే ఏదైతే ప్రిపేర్ అయ్యి వచ్చాడో, ఏదైతే స్క్రిప్ట్ ఉందో అక్కడ వరకే మాట్లాడతాడు. అంతకుమించి మాట్లాడదు. అంతకుమించి రాదు కూడా. తడుముకోవాలి మళ్ళీ.
అలాంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డిది. అయితే పెద్ద పెద్ద సవాలు విసిరేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేయాలి. అది ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడిన దానికి అక్కడ చెప్పేదానికి కొంచెం పోలిక ఉందా? పొంతనుందా? అక్కడికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడతావా? నువ్వు అధికారంలోకి ఎప్పుడు? నువ్వు 2019లో ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? మే నెలలో. అమ్మఒడి ఎప్పుడు ఇచ్చావు నువ్వు? జనవరికి. అవునా? ఇంచుమించు 6 నెలలు గ్యాప్ పట్టిందా? అంటే నీకైతే ఒకలాగా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే తెల్లారితడికి అన్ని అద్భుతాలు జరిగిపోవాలా? అబ్బాయి ఏమీ లేదు, ఆ తెల్లారితడికి అన్ని జరిగిపోవాలంతే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇలా హామీలు ఇచ్చారు. నువ్వు వెళ్ళింది పరామర్శకే, ఓట్లు అడుక్కోవడానికి కాదు. నువ్వు వెళ్ళింది పరామర్శలా చెయ్యాలా? అవునా? నువ్వు 6 నెలలు టైం తీసుకున్నావు అమ్మఒడి వేస్తానికి. నువ్వు అధికారంలోకి వచ్చినే మే నెలలో ప్రమాణ స్వీకారం చేసావు కదా, జూన్ నెలలో వదిలేచ్చుగా. ఎందుకు వదల్లా? అంటే నీకు మాత్రం 6 నెలలు కావాలి. అవునా? నియమాలు, నిబంధనలు, రూల్స్ ఇవన్నీ మాత్రం నీకు ఉండాలా. కాబట్టి ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడమాక, చాలా చండాలంగా ఉంటుంది. నీకు ఒక రూలు, చంద్రబాబు నాయుడు గారు ఒక రూలు ఉండదు. ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఆ విధానాలను అనుసరించే చేస్తారు ఏం చేసినా కానీ. నీలాగా గుడ్డెద్దు జైలు పడినట్టు చేస్తే అలాగే దెబ్బలు తినేస్తాం మనం. ఇలా ట్రోల్ అవుతాం మాట అందరి చేత కూడా. కాబట్టి ఇంకెలాంటి ఉపన్యాసాలు మాకు దయచేసి ఆ పరామర్శలకు వెళ్ళినప్పుడు, చావుల దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వడం మాని. చాలా చండాలంగా ఉంటది. నిన్న కూడా నవ్వుతున్నాడు. అని నాకు అర్థం కాదు, నువ్వు పరామర్శకు వెళ్ళావు కదా, అక్కడ టపాసులు పేల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? బాణాసంచా పేల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వేం పీకి పోతుందని చెప్పి అక్కడ బాణాసంచులు కలుతున్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ చూడండి, వాళ్ళ అమ్మగారు ఒక్కసారిగా భయపడి ఒక చిన్న అరుపులా కరుపుతారు. ఆవిడ బాణాసంచుని కలుతారు ఇలా. ఆ సౌండ్కి ఆవిడ భయపడుతుంది. ఆవిడ భయపడుతుంది అవుతాడు. ఇక్కడ పరామర్శకి వెళ్ళి ఎవరైనా బాణాసంచుని కలుతాడే? ఎక్కడైనా ఉందా అది అసలు? పోనీ అక్కడికి వెళ్ళి అమ్మఒడి గురించి మాట్లాడతాడు, అక్కడికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడతాడు. నీ తరపు నుంచి, పార్టీ తరపు నుంచి ఎంత ఫండ్ ఇవ్వగలుగుతున్నావు, ఎంత సహాయం చేయగలుగుతున్నావు, వాళ్ళకి ఎంత సహాయం చేస్తావు అది చెప్పడం మానేసి, అమ్మఒడి వచ్చిందా, నాన్నకు గుడ్డు వచ్చిందా, పథకాలన్నీ నేనే ఇచ్చాను, నేను ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు బాగా జరిగినాయి కదా మీకు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి అధికారంలోకి వచ్చాడు, శవం కనబడితే గంతకన్నా ఘోరంగా వాలిపోతావన్నా. ఒక అరగంట లేట్ అయిద్దాం అంటే ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి నీకు టైం పట్టొచ్చేమో కానీ ఇలాంటి విషయాల్లో గద్ద కన్నా స్పీడ్గా వాలిపోతావు. నువ్వు ఇంకొక రకంగా అనుకున్నా పర్వాలా, ఎందుకంటే నేను 10 ఏళ్ల పైబట్టి చూస్తున్నాం మేము. ఒక లెక్క చెప్పుకొచ్చేసాడు ఏకంగా, చాలా పెద్ద లిస్ట్ అది. నాకు తెలుసు ఒక నెలలో ఆంధ్రప్రదేశ్లో అన్ని మరణాలు ఉంటాయో ఉండవో కూడా తెలియదు నాకు. అవన్నీ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వేసేసాడు. వేసేసి ఇలా జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాడు. దయచేసి ఈ పనికి మాల మాటలు మాట్లాడితే నీ పరువు నువ్వే తీసుకున్నట్టు. ఆల్రెడీ నీ కార్యకర్తలే తిడుతున్నారు, శవం కనబడింది వాలిపోతున్నాడు అని చెప్పేసి. అని కాదు, ఒకసారి చెక్ చేసుకో. సోషల్ మీడియా మొత్తం మీ వాళ్ళు నిన్నే ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒకరు బుర్రలో పెట్టుకో, నువ్వు చెప్పిన పాట వినటానికి వాళ్ళు రారు. వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు కూడా అడిగి నీ దగ్గర నుంచి సమాధానం రాబట్టుకోవడానికి కూడా వస్తారు వాళ్ళు. నువ్వు చెప్పింది తింటే ఫస్ట్ బాగానే ఉంటుంది, అది ఒక టైం వరకే. నువ్వు 10 నిమిషాలు మాట్లాడతావా, 15 నిమిషాలు మాట్లాడతావా, 20 నిమిషాలు మాట్లాడతావా, ఆ 20 నిమిషాలు కూడా నువ్వు చెప్పింది ఓపికగా వింటారు. ఆ 20 నిమిషాల తర్వాత నీవు చెప్పాలనుకున్నది అయిపోయిన తర్వాత వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అవి నేను ఖచ్చితంగా అడుగుతారు. ఏ ప్రెస్ మీట్ అయినా చూడు, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినా, లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినా, వాళ్ళ చెప్పాలనుకున్నది చెప్పిన తర్వాత నారా లోకేష్ గారు అయితే ఖచ్చితంగా అడుగుతారు, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని. ఆయన అడుగుతారా అడగరా? అడిగిన దానికి సమాధానం చెప్తారు, అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్తారు. పర్టికులర్గా నీ సాక్షిని ఉద్దేశించి, TV9, TV9ని, NTVని, ఈ 3 ఛానల్స్ని ఉద్దేశించి పేరు పేరున పిలిచి అమ్మ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి సమాధానం చెప్తానని చెప్పేసి చెప్తాడు ఆయన. అంతే తప్పితే నీ ఖాళీగా ఏం దోమలు కొట్టుకోరు కదా వాళ్ళు. నువ్వు పిలవగానే పరిగెట్టి నీ దగ్గరకు వచ్చేసి నువ్వు చెప్పిన సొల్లంతా వినేసి పారిపోతానికి. ఎక్కడైనా కానీ ఇలాంటి పనికి మాటలు మానేయి.